ओ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तमहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश हस्तचरणश्रवण त्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। ओम श्रीमात्रे नमः। गिरा माहृदेवी द्रुहिण गृहिणी आगमविदो हरे पत्नी पद्मां हर सहचरीं अद्रितनयं तुरीया कापि त्वं दुरधिगमनिस्सीम महिमा महामाया विश्वं भ्रमयसि परब्रह्म महिषी विश्वं ब्रह्मयसि परब्रह्म महिषी। శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రరాజాన్ని అధ్యయనం చేస్తున్నాం. శాస్త్రం శారీరమీమాంస దేవస్తు పరమేశ్వర ఆచార్య శంకరాచార్య సంతు మే జన్మ జన్మని. అద్వైత అధ్యయన భారతి అధ్యయనం 15 శ్లోకాలను అధ్యయనం చేసుకోవడానికి ఎంతో పుణ్యం చేసుకున్నాం. ఈరోజు 16వ శ్లోకంలోనికి ప్రవేశిస్తున్నాం. 15, 16, 17 ఈ 3 శ్లోకాలు ఒక మాలిక, ఒక దండగా ఉంటాయి. ఈ 3 కూడా మనలోనున్నటువంటి జ్ఞానశక్తిని, విజ్ఞాన శక్తిని, సరస్వత శక్తిని, కవిత్వ పటుత్వాన్ని ఉపాసించే వాళ్లకు పొందించేటటువంటి అత్యుత్తమమైనటువంటి ఉపాసనలు అంటూ పెద్దలు చెప్తారు. ఇందులో ఒకటైంది రెండవ ఉపాసన ఈరోజు చూస్తున్నాం. వచ్చేది 3వ వారం చూస్తాం. ఏమిటి ఈ శ్లోకాలు? శరజ్యోత్స్నా శుద్ధం శశియుత జటాజూటమకుటాం శరజ్యోత్స్నా శుద్ధం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధు క్షీరద్రాక్ష మధురి మధురీణ పఠితయః అంటూ ఆ మధు క్షీరద్రాక్ష మధురి మధురిణతో కూడినటువంటి ఆ అణితయః ఆ వాగ్ఝరిని పొందే సాకార నిరాకార ఉపాసనను గురించి చూశాం. ఈనాటి శ్లోకం కవీంద్రాణాం చేతః కమలవన బాలాతపరుచిం భజంతే యే సంతః కతిచిదరుణామేవ భవతీం విరించి ప్రేయస్యాః తరుణతర శృంగారలహరీ గభీరాభిః వాగ్భిః విదధతి సతాం రంజనం అమీ. కవీంద్రాణాం చేతః కమలవనబాలాతపరుచిం
భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతి విరించి ప్రేయస్యాః తరుణతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిః విదధతి సతం రంజనమమి. ఏ సంతః అంటే ఏ మహాత్ములు, ఏ సత్పురుషులు, ఏ జ్ఞానులు భవతీం భజంతే. భవతీం అంటే చాలా గౌరవవాచకం. త్వాం అంటే నిన్ను, భవతీం అంటే చాలా గౌరవంగా పూజనీయంగా దేవతను కొలుస్తున్నాం కదా, అంచేత భవతీం భజంతే, నిన్ను భజిస్తారు. ఎవరు? ఏ సంతః భవతీం భజంతే. ఎలా భజించుతారు వాళ్ళు? కవీంద్రాణం, ఆ జ్ఞానుల యొక్క చేతః, చేతస్ అని కమలవన, హృదయ పద్మముల సముదాయం. దానికి అమ్మ బాల ఆతపరుచిం, బాల అప్పుడే ఉదయిస్తున్నా, ఆతపము ఎండ, సూర్యుడు, నీరెండ, బాల సూర్యుడు, దాని తాలూకా కాంతి. ఎవరికి కాంతి? కమలవనమునకు సూర్యుని కాంతి. ఇక్కడ కమలవనం ఏమిటి? చేతః కమలవనం అంటే మనస్సు అనేటటువంటి పద్మాలకు లేత ఎండలాగా, బాలసూర్యునిలాగా ఎవరి మనస్సు? కవీంద్రాణం చేతః కమలవన బాల ఆతపరుచు. కవీంద్రాణం చేతః కమలవన బాల ఆతపరుచు. కాంతి ఎలా ఉందిట? అరుణాం ఏవ, చిన్న అరుణిమతో కూడుకుని ఉన్నది అన్నారు. ఎవరు ఈ సంతులు? కతిచిత్, ఎవరు ధన్యాత్ములు. ఏ కతిచిత్ సంతః భవతీం భజంతే కతిచిరుణామేవ అరుణాం ఏవ సంతః కతిచిత్ ఏ సంతః కతిచిత్ భవతీం భజంతే అరుణాం ఏవ, అరుణిమయే అని కమలవన బాల ఆతపరుచిం, మములు కమలములుగా ఉంది. చేతః కమలవన బాలాతపరుచిం. ఎవరి చేతస్సులు? కవీంద్రాణం చేతః కమలవన బాలాతపరుచిం. భజంతే, భజిస్తే ఏమవుతుంది? సతాం, సత్పురుషులను, రంజనం మనోరంజనం చేస్తూ విదధతి మనోరంజనం కలిగిస్తారు. ఎవరు? అమి అంటే వీరు. రంజనం అమి, రంజనమమి అయింది. అంటే అమి వీరలు ఈ విధముగా భజించినటువంటి ఆ కతిచిత్ సంతః ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమి, వారు సతాం రంజనం విదధతి. ఏ విధంగా వాళ్ళను రంజింపజేస్తారు? గభీరాభిర్వాక్భిః, ఎంతో గంభీరమైనటువంటి వాక్కులతో. వాక్కు ఏమిటి? వేదమే, వేదాంతమే గంభీరమైనటువంటి వాక్. అది ఎలా ఉంది? అతి రమ్యంగా ఉంది. శృంగార లహరి, అంతేనా? చాలా కోమలంగా ఉంది. తరుణతర అన్నారు. తరుణము అంటే సమయము, తరుణము అంటే జెంటిల్, లేత, యంగ్, టెండర్, అప్పుడే పుట్టిన అనే అర్థం. తరుణతరమైనటువంటివి అంటే అత్యంత మృదువైనటువంటివి. శృంగార లహరి రమ్యమైనటువంటివి. గంభీరమైనటువంటి వాగ్భి, వాక్కుల చేత రంజనం విదధతి. ఇదంతా ఎందువల్ల వచ్చింది వీళ్ళకి ఈ గొప్పతనము? విరించి ప్రేయస్య, విరించి అంటే బ్రహ్మగారు, బ్రహ్మగారి భార్య అంటే సరస్వతీదేవి. సరస్వతీదేవి అంటే ఏమిటి?
అమ్మ తాలూకా జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, మూడిటిలో ఆ జ్ఞానశక్తిని కొలిస్తే అదే సరస్వతి రూపం. అంటే ఆ ఈశ్వరి పరమేశ్వరి యొక్క జ్ఞాన రూపమే విరించి ప్రేయస్య అన్న మాటలో సరస్వతీదేవిని ఉద్దేశిస్తుంది. కవీంద్రాణం చేతః కమలవన బాల ఆతపరుచిం భజంతే ఏ సంతః కతిచిత్ అరుణామేవ భవతి విరించి ప్రేయస్యాః తరుణతర శృంగారలహరి గభీరాభిర్వాక్తిః విదధతి సతాం రంజనం అమీ. 17వ శ్లోకం ఇంకా చెప్పుకోలే, వచ్చేసారి చెప్పు. సవిత్రీభిర్వాచం శశిమణిశిలాభంగరుచిః వసిన్యాద్యాభిస్త్వాం సహ జనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురై. సో ఈ మూడింటిని ఒక్కసారి మళ్ళీ వరుసగా చదువుతాను, జాగ్రత్తగా ప్రార్థన చేద్దాం. శరజ్యోత్స్నా శుద్ధం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురిమధురీణా ఫణితయః మధుక్షీరద్రాక్ష మధురిమధురీణా ఫణితయః అని కూడా విడగొట్టుకోవచ్చు. కవీంద్రాణం చేతః కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతి విరించి ప్రేయస్యాః తరుణతర శృంగారలహరి గభీరాభిర్వాగ్భిః విదధతి సతాం రంజనమమీ. సవిత్రీభిర్వాచం శశిమణిశిలాభంగరుచిభిః వసిన్యాద్యాభిస్త్వాం సహ జనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురై. కవీంద్రాణం చేతః కమలవన బాల ఆతప రుచిం భజంతే ఏ సంతః కతిచిత్ అరుణాం ఏవ భవతి విరించి ప్రేయస్యాః తరుణతర శృంగారలహరి గభీరాభిః వాగ్భిః విదధతి సతాం రంజనం అమీ. ఏ కతిచిత్ సంతః ఎవరో ధన్యాత్ములు, సంతులు, సంతః మహాత్ములు, జ్ఞానులు కవీంద్రాణం చేతః కమలవన బాల ఆతపరుచీం భవతీం అరుణాం ఏవ భజంతే. కవీంద్రాణం చేతః కమలవన బాల ఆతపరుచిం భవతీం అరుణాం ఏవ భజంతే అమీ. వీరలు విరించి ప్రేయస్యాః తరుణతర శృంగారలహరి గభీరాభిర్వాగ్భిః సతాం రంజనం విదధతి. ఈ సెంటెన్స్ ఏదైనా శ్లోకం చదివినప్పుడు ముందు దానిని ఒక సెంటెన్స్గా వ్రాసుకోవాలి. ఒకటో రెండో మూడో ఎన్ని సెంటెన్సులు ఉంటే అన్ని. అప్పుడు దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ముక్కకి ముక్క విడివిడిగా చూడు. ఏ కతిచిత్ సంతః ఎవరో కొందరు మహాత్ములు, కవీంద్రాణం
ఆ బ్రహ్మజ్ఞానుల యొక్క చేతస్సునకు కమలవన బాల చేతస్సు అనే కమలవనమునకు బాల ఆతపరుచీం, అప్పుడే వెదయిస్తున్న సూర్యుని లేత కిరణాల వంటి నీ ప్రకాశాన్ని పొందిన వాళ్ళు భవతీం నిన్ను అరుణామ్యేవ అరుణిమగానే భజిస్తే అమీవారలు విరించి ప్రేయస్యా సరస్వతీదేవికి సంబంధమైన అంటే సరస్వతీదేవి కరుణతో కూడిన అంటే నీ జ్ఞానశక్తి రూపమైనటువంటి తరుణతర వెరీ స్మూత్ చాలా జెంటిల్గా మెత్తగా సుకుమారంగా మృదువుగా ఉండే శృంగార లహరి అతి రమ్యమైనటువంటి ప్రవాహంలా ఉన్నటువంటి గభీరాభిర్వాక్తి ఎంతో లోతైన గంభీరమైన నిగూఢమైన అర్థాలతో ఉన్నటువంటి కవిత్వంతో రంసతాం సత్పురుషులను ముముక్షులను వీళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళను రంజనం హృదయ రంజనాన్ని విధతతి కావిస్తున్నారు చేస్తున్నారు. అంటే వాళ్ళు తరించడమే కాదు, అమ్మ తాలూకా అరుణిమలోను కమలవన బాలాతపరుచిలోను తరించడమే కాకుండా ఇతరులను కూడా తరింపచేస్తుంది. హే దేవి, ఏ అంటే ఎవరైతే కతిచిత్ ఏ కొందరో అంటే ఎవరో ధన్యాత్ములు సంతః బ్రహ్మజ్ఞానులు సత్పురుషులు కవీంద్రాణం వేదవేత్తల యొక్క, ఎందుకు కవీంద్రాణం అంటే ప్లూరల్, వేదవేత్తల యొక్క అన్నం. కవి ఎవరు? పరబ్రహ్మ. కవీంద్రులు అంటే పరబ్రహ్మం లాంటి వాళ్ళు. కవీంద్రులు అంటే కవిశ్రేష్ఠులు, కవిశ్రేష్ఠులు అంటే పరబ్రహ్మరు. వేదవేత్తల యొక్క చేత కమలవన బాలాతపరుచిం, చేత చేతనాన్ని కమలవన పుండరీకములకు పద్మములకు పద్మవనములకు బాలాతప శుద్ధ సత్వమును కలిగించే జెంటిల్ మైల్డ్ అంటే ఏమిటి? శుద్ధ సత్వం రుచిం ప్రకాశముగా అరుణమేవ. అరుణం అంటే పూర్ణం అనే అర్థం తీశాను ఇక్కడ. అరుణం అంటే అదిగో పొద్దున్న సూర్యోదయానికి ముందు అరుణోదయం అవుతుంది కదా, అరుణవర్ణము అని చెప్పాలి. అరుణం అంటే ఫుల్ ఆఫ్, పూర్ణం అనే స్వరూపంగా భవతీం నిన్ను భజంతే అంటే ఊరికే అలా పువ్వు విసరడం కాదు, భావన ధ్యాన నిధిధ్యాసతో ఆరాధిస్తున్నారు. భజంతే అనేటటువంటి మాట. ఓకే, ఆమె ఈ బ్రహ్మజ్ఞానులు విరించి ప్రేయస్యా సరస్వతీదేవి యొక్క ఈశ్వరీ నీ యొక్క జ్ఞానస్వరూపానికి కటాక్షమునకు పాత్రులై తరుణతర శృంగార లహరి గభీరా, తరుణతరములు శృంగార లహరులు గభీరములు, తరుణతర మిగుల సుకుమారమైన శృంగార లహరి మిక్కిలి రమ్యమైన గభీరాభి అతి గంభీరమైన వాగ్భి వేదాంత వాక్య విచారములతో నిగూఢ తత్వార్థ బోధనలచే సతాం సత్పురుషుల యొక్క ముముక్షు జనుల యొక్క రంజనం చేతనలను శుద్ధ చైతన్యవంతముగా విదధతి చేస్తున్నారు, చేస్తారు. విదధతి ఎవర్ దే డూ లైక్ దట్ అంటారు. ఓ జగన్మాత, సింపుల్ అర్థం చెప్తున్నాను. సాధారణమైనటువంటి చూడగానే కనపడేటువంటి అర్థాన్ని ముందు సంభవిస్తుంది. ఇది బాగుంది. సహజంగానే ఎర్రని కాంతి కల నిన్ను కవిశ్రేష్ఠుల హృత్పద్మ సమూహానికి బాలసూర్యుని కాంతి అయిన ఎర్రని కాంతి కల దానిగా ఏ కొందరు సత్పురుషులు మాత్రమే భగవతి వైన నిన్ను సేవిస్తున్నారు. అమ్మ అరుణవర్ణ, కవీశ్వరులందరూ అరుణవర్ణగానే వర్ణిస్తారు. సహజంగానే అరుణవర్ణము. ఆ లేత సూర్యుని కాంతి కూడా అరుణంగా ఉంది. పద్మాలకు లేత సూర్యుని కాంతి ఏ విధముగా అరుణంగా ఉండి ఆ పద్మాలను వికసింపచేస్తుందో, కవిశ్రేష్ఠుల యొక్క హృత్పద్మాలకు నీ అరుణమయే లేత సూర్యుని కాంతిగా ఉంది.
అందువలన అటువంటి సత్పురుషులు మాత్రమే భగవతి అయినటువంటి సేవిస్తున్నారు. అటువంటి వారు నీ జ్ఞాన సంపదను పొంది, అంటే సరస్వతి కృపకు పాత్రులైన వారై అతి సుకుమారము, కడు రమ్యము, గంభీరం 3 చెప్పారు. ఎలా చెప్పారు? 3 తరుణతర, శృంగార, గభీరాపి. తరుణతర అంటే అతి సుకుమారమైనవి, శృంగార అంటే అతి రమ్యమైనవి, గభీర అంటే గంభీరమైనటువంటి వాగ్భి కవిత్వ సంపదతో సతాం సహృదయ మనస్సులను రంజనం ఆనందపరుస్తారు. ఇది డైరెక్ట్గా కనిపిస్తున్నటువంటి మీనింగ్. ఓకే. చేతః కమలవనం అంటే చేతస్సు మనస్సుని కమలవనంగా రూపించారు. అంటే మనస్సు హృత్పద్మం అంటాం కదా, హృదయము అనే దానిని కమలవనం, కమలముల సమూహము అంటూ రూపింపచేశారు. అలాగే బాల ఆతపరుచిం, బాల అంటే అప్పుడే ఉదయిస్తున్న ఆతపము సూర్యుని యొక్క రుచిం కాంతి అంటే అమ్మ యొక్క అరుణిమను బాల ఆతపమునందు రూపించారు. చేతస్సులయందు కమలవనాన్ని రూపించారు. ఈ విధంగా వరుసగా 2 రూపకాలంకారాలు వేయడాన్ని పరంపరిత రూపకాలంకారము అంటారు. ఒకటి చెప్తే రూపకాలంకారం, పరంపరగా వరుసగా 2-3 రూపకాలు వేసుకుని పోతే దాన్ని పరంపరిత రూపక అలంకారం. ఏమిటి ఇక్కడ రూపకాలు? కవీంద్రాణం చేతః అంటే ఆ మహాత్ముల యొక్క, గొప్పవాళ్ళ యొక్క మనస్సులు. వాటిని దేంతో పోల్చారు, రూపించారు? కమలవనంతో. అరుణిమ ఏవా అంటే నీ యొక్క అరుణకాంతిని, బాలాతపరుచ్యం అప్పుడే ఉదయిస్తున్న లేత సూర్యుని కాంతితో పోల్చారు, అరుణకాంతితో పోల్చారు. ఈ విధంగా రూపించడాన్ని వరుసగా 2 రూపకాలంకారాలు పెట్టారు కాబట్టి పరంపరిత రూపకాలంకారము అంటారు. సరే, శ్రీ విద్య అంటే శ్రీ విద్యకు చెప్పాను కదా, శ్రీ విద్యకు యంత్రము, తంత్రము, మంత్రము 3 ఉంటాయి. యంత్రం గురించి చూశాం, తంత్రం గురించి ఇంకా చదవలేదు, మంత్రం గురించి రాబోతుంది. ఈ మంత్రంలో 15 అక్షరాల మంత్రం. ఈ 15 అక్షరాలకి ముందుని హ్రీం అనేటటువంటిది యాడ్ చేస్తారు, 16 అక్షరాలు. ఈ 15 అక్షరాలని 3 కింద డివైడ్ చేస్తారు. వాగ్భవ కూటము, కామరాజకూటము, శక్తి కూటము అంటారు. మొదటి గ్రూప్ ఆఫ్ లెటర్స్ని, ఆ బీజాక్షరాలను వాగ్భవ కూటము, మధ్యలో ఉండే వాటిని కామరాజకూటం, లాస్ట్ దాన్ని శక్తి కూటము. ఇది ఆది కాది అనే 2 రకాలుగా వస్తుంది. ఆ మంత్రం గురించి వచ్చినప్పుడు అక్కడ చెప్పుకుంది. పోయినసారి చెప్పుకున్న శరజ్యోత్స్నా శుద్ధం శశియుక్త జటాజూటమకుటం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతం రంగినమమి. సరి, కథమివ సన్నిధసతే మధుక్షీరా ద్రాక్ష మధురి మధురీణ ఫణితయ అన్నప్పుడు వాగ్భవ కూటానికి చెందిన ఐం బీజం ఉన్నది అంటూ నేర్చు. ఇక్కడ కామరాజ కూటానికి చెందినటువంటి బీజము ఈ శ్లోకంలో ఉన్నది అంటూ పెద్దలు అభిప్రాయపడతారు. శక్తి కూటానికి చెందినది రాబోయే శ్లోకంలో ఉంటుంది అంటారు. అందుకే ఈ 3టిని కూడా శ్రీ విద్యను సూచనప్రాయంగా చూపించేటటువంటి మంత్రశక్తి కలిగినటువంటి శ్లోకాలుగా చెప్తారు. ఇక మనకు కావలసినటువంటి డీపర్ మీనింగ్, లక్ష్యార్థం ఏమిటో చూద్దాం. తల్లి కతిచిన అన్నారు అంటే ధన్యులైన ఏ కతిచిన అన్నారు, ధన్యులైన ఏ కొందరో అంటే కవీంద్రాణం చేతః కమలవన బాలాతపరుచిం అంటూ చెప్తూ ఏ సంతః కతిచిన అన్నారు. ఏ సంతః, సంతః అంటే బ్రహ్మజ్ఞానం, సంతః అంటే బ్రహ్మజ్ఞానం. ఈ బ్రహ్మజ్ఞానులు కతిచ్చన అంటే ఏ కొందరు, ధన్యులైనటువంటి ఏ కొందరో తల్లి కవీంద్రాణం వేదవేత్తల
చేత చేతనలనే కమలవన హృత్పుండరీకములకు బాల ఆతప రుచి. బాల అంటే లేత, జెంటిల్, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని యొక్క విశుద్ధ సత్వాన్ని కలిగించే ప్రకాశంగా, అంటే చేతనలను చైతన్యం వైపు నడిపించే ప్రకాశంగా. ఇంకా ఎలా కొలిచారు? అరుణాం ఏవా. అరుణిమ అంటే పూర్ణస్వరూపం. నీవు పూర్ణము. పూర్ణమద పూర్ణమిదం అంటున్నాం కదా. పురుషుడు అంటే పూర్ణుడు అనే అర్థము. అమ్మా పరబ్రహ్మము పూర్ణస్వరూపం. పూర్ణస్వరూపముగాను మహామహస్సుగాను నిన్ను సేవిస్తున్నారో అట్టి కృతకృత్యులైన ఆ బ్రహ్మజ్ఞానులు కవీంద్రాణం ఆ సంతః జ్ఞానస్వరూపమైన సరస్వతీ సంపదను పొందినవారై. అదలా తెలిసింది. విరించి ప్రేయస్య అన్నారు. బ్రహ్మగారి ప్రియురాలు అని చెప్పే అర్థం కన్నా జ్ఞానస్వరూపమైన సరస్వతీదేవి అనడం చాలా ఉన్నతోన్నతంగా ఉంది. జ్ఞానస్వరూపమైన సరస్వతీ సంపదను పొందిన వారై, అంటే నీ కృపా కటాక్షమునకు పాత్రులైన వారై ఏం చేశారు వాళ్ళు? తరుణతర అంటే అతి సుకుమారము, మెత్తని, తరుణము అంటే లేత. తరుణతర అంటే అతి సుకుమారమైనటు, అత్యంత రమణీయములు. శృంగారలహరి. శృంగారం అంటే సౌందర్యము, సౌందర్యం అంటే రమణీయము. అది ఎటువంటిది? లహరి, శృంగారం ఒక డ్రాప్ రెండు డ్రాప్ కాదు, ప్రవాహంగా వచ్చేస్తుంది. చేత అత్యంత రమణీయమైనటువంటి శృంగార లహరి అనే దానికి గభీరాభి అతి గంభీరములు అయినటువంటి వాగ్భి. వాక్ అంటే వేదము, వేదాంత వాక్య విచారం. ఓ అంటే నిగూఢ తత్వార్థ బోధనలచే సతాం ముముక్షుజనుల రంజనం చేతనలను శుద్ధ చైతన్యంగా విధతతి గావించుచున్నారు. ఏ కొందరో ధన్యులైనటువంటి బ్రహ్మజ్ఞానులు ఉన్నారు. వాళ్ళు నిన్ను సేవిస్తున్నారు. కతిచిత్ ఏ సంతః భజన్ భగవతి త్వం భజంతి. భగవతి భజంతి. భగవతి అయిన నన్ను భజంతే భజిస్తున్నారు. నీ తలుక ఇది ఎటువంటిది? వేదవేత్తల చేతనలనే హృత్పుండరీకాలకు విశుద్ధ సత్వాన్ని కలిగించే ప్రకాశం. కవీంద్రాణం చేత కమలవన బాలాతప రుచిం. రెండోది అరుణిమయేవా అంటే పూర్ణస్వరూపముగానే నిన్ను సేవిస్తున్నారు. అంటే నిన్ను భజంతే సేవిస్తున్నారు. అమి అట్టి కృతకృత్యులైన బ్రహ్మజ్ఞానులు విరించి ప్రేయస్యాహ జ్ఞానస్వరూపమైన సరస్వతీ సంపదను పొందిన వారై నీ కృపా కటాక్షానికి పాత్రులై ఏం చేస్తున్నారు? తరుణతర ఇది సుకుమారమైన శృంగారలహరి రమణీయత వెల్లి విరుస్తున్నట్టుగా అత్యంత రమణీయంగా గభీరాభి అతి గంభీరములైన వాగ్భి వేదాంత వాక్య విచారాలతో నిగూఢ తత్వార్థ బోధనలచే సతాం ముముక్షుజనుల యొక్క రంజనం చేతనలను శుద్ధ చైతన్యం గావించుచున్నారు. సతాం రంజనం అమీ వీరరు. ఇది లక్ష్యార్థం. అర్థాలు చూద్దాం ఒక్కదానికి. అంటే గో ఫర్ ద డీపర్ మీనింగ్. ఏ కతిచిత్ సంతః అరుణాం భవతీం ఏవ భజంతే. ఏ సంతః కచితిదరుణామేవ భవతీం భజంతే. ఏ సంతః కతిచిదరుణామేవ భవతీం. పెడగొట్టుకుంటే ఏ కతిచిత్ సంతః ఏ కొందరు ధన్యులు అరుణాం భవతీం ఏవ భజంతే పూర్ణమైన నిన్ను సేవిస్తే. ఏ కచితిత్ సంతః ఏ కొందరు. ముందు శ్లోకంలో అన్నారుగా
ధన్యాః కతిచిన చిదానందలహరి అన్నారు. ఆ ధన్యాః కతిచినయే ఏ కతిచిత్ సంతః అంటున్నారు ఇక్కడ. ఏ కొందరో బ్రహ్మవేత్తలు భవతీం భజంతే, నిన్ను అంటే బ్రహ్మమును, ఆత్మజ్ఞానమయ రూపమైన నిన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తారు. భవతీం అరుణాం ఏవ భజంతే, నిన్ను అరుణిమగానే ధ్యానిస్తారు. అరుణ అంటే ఏమిటి? రు ప్లస్ ఉణన్ అనే దాని సముదాయమే అరుణ. ఆసమంతాత్ రోచతే అని అర్థం. ఆసమంతాత్ పూర్ణంగా, అన్ని వైపుల నుండి, రోచతే ప్రకాశతే సర్వప్రకాశ స్వరూపం. చూశాం కదా, బ్రహ్మం ఒక్కటే సర్వప్రకాశ స్వరూపము, జ్ఞానము. మిగిలినవన్నీ జ్ఞేయములే. అరుణ అనేదానికి రు ఉణన్ ఆసమంతాత్ రోచతే అనేటటువంటి వ్యుత్పత్తిని సాధిస్తే సర్వప్రకాశ స్వరూపము, పూర్ణస్వరూపము అని వస్తుంది. అరుణాం ఏవ భజంతే. సర్వప్రకాశం అంటే ఏమిటి? చిత్ అంటే చిద్రూపముగా నిన్ను ధ్యానిస్తారు. జ్ఞానస్వరూపాన్ని ధ్యానిస్తే, ఉపాసిస్తే, తెలిస్తే ఏమవుతారు? జ్ఞానస్వరూపమే అవుతారు. జ్ఞానస్వరూపాన్ని ధ్యానిస్తే, జ్ఞానస్వరూపాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే చిద్రూపమే అవుతారు. బ్రహ్మవేత్తలు నిన్ను సర్వప్రకాశ జ్ఞాన స్వరూపంగా లేక స్వప్రకాశ జ్ఞాన స్వరూపంగా ధ్యానించి, పూర్ణగా ధ్యానించి ఏమవుతుంది? జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్వం విశుద్ధతత్వం తతస్తుతం నిష్కలం పశ్యంతి. తం ఆ పరబ్రహ్మను నిష్కలం అంటే ఏకమేవ అద్వయం అనే పరబ్రహ్మను పశ్యంతి చూస్తారు. ఇప్పుడు తతస్తు దాని వలన, దేని వలన? జ్ఞానప్రసాదం. ఆ జ్ఞానప్రసాదం ఎలా వస్తుంది? విశుద్ధ సత్వం ఎలా కలుగుతుంది? చేతన విశుద్ధమై చైతన్య రూపం ఏ విధంగా మారుతుంది? ఇదిగో ఏ కతిచిత్ సంతః భవంతి భవతీం భజంతే భవతీం అరుణాం భజంతే అంటే జ్ఞానస్వరూపాన్ని ధ్యానిస్తే, తెలిస్తే బ్రహ్మవేత్తలను స్వప్రకాశ రూపంగా, స్వయం ప్రకాశ రూపంగా, జ్ఞానస్వరూపంగా ధ్యానిస్తే నిష్కలం పశ్యంతి. తం నిష్కలం పశ్యంతి. నిష్కల, నిర్గుణ, నిరాకార, నిరంజన పరతత్వమై నిలిచి ఉంటారు. అంటే డైరెక్ట్గా మోక్షమే ఇస్తుంది ఈ శ్లోకం. దానిని జాగ్రత్తగా అర్థం చేసుకుని ధ్యానించి అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఇంకా ఏంటంటే కవీంద్రాణం చేతః కమలవన బాలాతపరుచిం. కవీంద్రాణం, కవి ఇంద్రులు, కవులలో శ్రేష్ఠుడు, కవులకే ఇంద్రుడు, రాజేంద్రుడు, గజేంద్రుడు, నరేంద్రుడు అంటాం. అంటే ఇంద్ర శబ్దము శ్రేష్టవాచకం. కవి శ్రేష్ఠులు. కవి ఎవరు? కవిం పురాణం అనుశాసితారం అంటూ పరబ్రహ్మమునే కవి అని చెప్పారు. కవి అంటే పరబ్రహ్మ. మరి కవీంద్రుడు అంటే పరబ్రహ్మములు ఉన్నారా? లేరండి. పరబ్రహ్మము ఒకటే ఉంది కదా. కవీంద్రాణం అంటే ప్లూరల్ ఎందుకు? అంటే పరబ్రహ్మమును ఎరిగినటువంటి బ్రహ్మవేత్తలు, బ్రహ్మజ్ఞానులే కవీంద్రుడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని కదా. చేతః అంటే చేతన. రెండు ఉంటాయండి. ఇదిగో సూర్యప్రకాశం లోపల ఉన్నది, అదే చైతన్యం. దానికి ఎదురుగుండా ఒక చక్కటి కాంప్లెక్స్ ఉన్నది. ఈ కాంప్లెక్స్ అనేది పిఎంఐ, బాడీ మైండ్ ఇంటలెక్ట్. ఈ బాడీ మైండ్ ఇంటలెక్ట్లో ఈ పక్కన చక్కటి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటే ట్రాన్స్మిటింగ్ సర్ఫేస్, లైట్ని అలౌ చేసే సర్ఫేస్ ఉన్నది.
ఈ చైతన్యము ఇందులో ప్రకాశించాలి. ఇది విజ్ఞానాత్మ, చేతన లేక ప్రతిబింబ చైతన్యం. ఇది బింబ చైతన్యం. బింబ చైతన్యం ఇందులో ప్రకాశించాలంటే ఈ చేతన శుద్ధంగా ఉండాలి. దీనికి జ్ఞానప్రసాదము అని పేరు. ఈ జ్ఞానప్రసాదం వలన ఇది విశుద్ధ తత్వం అవుతుంది. ఎప్పుడైతే విశుద్ధ తత్వం అవుతుందో ఈ చైతన్యం చక్కగా రిఫ్లెక్ట్ అవుతుంది. అటువంటి చేతననే ఇక్కడ చెప్తున్నారు. చేత అన్నారు. అంటే చేతన అంటే చిత్ ప్రతిబింబిత నిర్మల నిశ్చల మనోదర్పణము. చేతన ఇస్ వాట్? చిత్ అంటే ఆ జ్ఞాన ప్రకాశము ప్రతిబింబించినటువంటి నిర్మలమైన నిశ్చలమైన ఏ అలజడు మనస్సు అనే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, దట్ ఈస్ కాల్డ్ ది చేతన. చిత్ ప్రతిబింబిత నిర్మల నిశ్చల మనోదర్పణం. అది ఎవరి మనోదర్పణము? కవీంద్రాణం చేతన. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్నట్టుగా అటువంటి కవీంద్రుల యొక్క చేతన. ఆ చేతన కమలవనము అన్నారు. కమల అంటే పద్మము, చేత కమలం అంటే హృత్పద్మం, హృత్పుండరీకం. వనము అన్నారు. వనము అంటే కమలముల గుంపు, కమలముల వనము, తులసి వనము అంటాం. లేకపోతే ఇంకేదైనా చెట్లుంటే చెట్ల వనము అంటాం. అలాంటి వనం అంటే తోట, చామంతి తోట, పూల తోట, మల్లె తోట, గులాబీ తోట అనొచ్చు. పద్మములు నీటిలో ఉంటాయి. నీటిలో ఉన్న వాటిని సాధారణంగా వనము, తోట అనం కదా. ఇక్కడ వనము అంటే జలము అని అర్థం. వనము అంటే జీవనము, జలము, తోట, ఇవన్నీ అర్థాలు. వనము అంటే జలము. చేతకమలములు వీళ్ళవి అక్కడ ఎలా ఉన్నాయి? జలంలో ఉన్నాయి. ఎందుకు? కమలవనం. జలంలో ఉన్నంత మాత్రాన జలాన్ని అంటించేసుకుంటున్నాయా? అంటించుకోవడం. ఎందుకు? పద్మపత్రం ఇవాంస అంటే పంకజము. పంకము అంటే బురద, పంకజం అంటే బురద నుండి పుట్టినది. బురద నుండి ఎన్నో పుడతాయి. బురద నుండి పుట్టనమే ఉంటే అన్నీ పుడతాయి. దాంట్లో శ్రేష్టమైనది ఏదో దాన్నే చెప్పు. పంకజము అంటే బురదను చుట్టూ పుట్టే పురుగు అని చెప్పకు. పంకజము అంటే కమలము. ఎందుకు? శ్రేష్టవాచకం. పంకజం నుంచి పంకము నుంచి పుట్టిన శ్రేష్టమైనది పంకజము కాబట్టి. అలాగే కమలవనము అంటే నీటితో కూడిన పద్మము. సో పద్మము తామర రేకు ఇలా ఉంటుంది చక్కగా. ఆ రేకు మీద ఒక డ్రాప్ ఆఫ్ వాటర్. ఈ డ్రాప్ ఆఫ్ వాటర్ దానికి అంటుకుంటుందా? అంటుకోదు, అలా జారిపోతుంది కిందకి. అంటే పద్మపత్రము అంటే ఆకైనా అవ్వచ్చు, లేకపోతే దాని తాలూకా పెట్టలేనా అవ్వచ్చు. అంటే కమల వన అన్నారు అక్కడ. చేత కమల వనం పద్మపత్రం ఇవాంబస. పద్మపత్రముపై నీటి వెలేనున్నటువంటి జ్ఞానుల యొక్క చేత అంటే చేతన, అసంగమైనటువంటి మనస్సు అంటే విశుద్ధమైన హృత్కమలము, అదే జ్ఞానప్రసాదం కలిగినటువంటి మహానుభావుడు. బాల ఆతప రుచిం. బాల చల్లని మెత్తనైన ఇప్పుడే వస్తున్నటువంటి జంటిలైన కాంతి. ఆ బాల అనే శబ్దము శుద్ధ సత్వాన్ని సూచిస్తుంది. ఆతపరుచి అంటే జ్ఞాన ప్రకాశం. శుద్ధ సత్వ జ్ఞాన ప్రకాశం వలన తరుణాదిత్య పాటల ఉద్యద్భాను సహస్రాభ అంటూ లలితా సహస్రంలో మనకు నామాలు తెలిసినవి వస్తూ ఉంటాయి. తరుణ ఆదిత్య పాటల ఉద్యద్భాను సహస్ర భా అంటూ చెప్పు. బ్రహ్మజ్ఞానుల చేత కమలములు అసంగమై విశుద్ధమవుతున్నాయి. ఎందువలనంత విశుద్ధంగా ఉన్నాయి? ఇదిగో భగవతిని భవతీం భజంతే, నిన్ను భజిస్తున్నారు కదా. నిన్ను 3 విధాలుగా అంటే మనోవాక్కాయ కర్మలతో విశుద్ధమైనటువంటి మనస్సుతోను, మా వాక్కుతోను, అన్నిటితో కూడా నిన్ను ధ్యానిస్తున్నారు.
అంటే అమ్మ జ్ఞానప్రసూనం, జ్ఞానాన్ని అందించేటటువంటి తల్లి. ఆమె యొక్క విశుద్ధ జ్ఞాన ప్రకాశ కలిమి చేత చేతనలు చైతన్యమైపోయాయి. అంటే వాళ్ళ మనస్సులు ఇక మనస్సు పని చేయటం లేదు, ఓన్లీ చైతన్యంగానే ఉన్నా. కవీంద్రాణం చేత కమలవన బాలాతపరుచిం అనడానికి ఇంతటి అర్థాన్ని మనము పొందవచ్చు. ఇంకా ఏముంది? విరించి ప్రేయస్యా తరుణతర శృంగారలహరి గభీరాభి. విరించి ప్రేయస్య, మనలో 3 శక్తులు చెప్పుకుంటాం: జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి. ఆ జ్ఞానశక్తియే ఇక్కడ మనకు చెప్తున్నారు. విరించి ప్రేయస్య అంటే సరస్వతి స్వరూపం. ఆ జ్ఞానశక్తి స్వరూపమే మాత సరస్వతి అని ఆరాధించబడుతుంది. తరుణతర, లేతనైన, అతి సుకుమారమైన, మిగుల మృదు మధురమైన. తరుణతర అంటే లేతనైన, అతి సుకుమారమైన, మిగుల మధురమైన శృంగార లహరి. శృంగారం అంటే సౌందర్యము, సౌందర్యం అంటే రమ్యత, మనోహరము. మధ్యంతలకు లహరి ప్రవాహము, అతి మనోహరము, అతి రమ్యము అయినట్టు. ఈ కవిత్వం ఎలా ఉంటుంది? మృదు మధురంగా ఉంటుంది, అతి మనోహరంగానూ ఉంటుంది. అంతేనా? గభీరాభి, గంభీరమైన, గహనమైన, లోతైన, సుసూక్ష్మమైన. దృశ్యతే తు అగ్రే ఆబుధ్య సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. తత్వం తెలుసుకోవాలంటే ఏకాగ్ర బుద్ధితో. దృశ్యతే తు అగ్రేయా బుద్ధ్య సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. ఈ వాక్కులు, వీళ్ళ బోధనలు ఇంత సుసూక్ష్మంగా ఉంటాయి. గభీరాభి, తరుణతర శృంగారలహరి గభీరాభి. తరుణతర సుకుమారంగా, మృదువుగా, అవతల వాళ్ళను నిందించేటట్టు కాకుండా చక్కగా వాళ్ళను కన్విన్స్ చేసేటట్టుగా. శృంగారలహరి అతి మనోహరంగా, అతి రమ్యంగా విషయాన్ని అందేటట్టుగా, హృదయాలు ఆనందంగా మునిగేటట్టుగా. గభీరాభి, సుసూక్ష్మమైనటువంటి గంభీరమైన తత్వాన్ని వాగ్భి అన్నారు. అంటే వాక్కులతో. ఏది వాక్కు? మనము మాట్లాడే అన్ని వాక్కులు అపరమునకు సంబంధించినవే, అపరావిద్యలే. పరావిద్య యొక్కటే వాక్కు అంటూ మనం నేర్చుకున్నాం కదా. వేదాంత విశేషం ఓ వాక్కులతో పరావిద్యకు అని వీరలు, నీ జ్ఞానామృతమున మునిగిన ఈ బ్రహ్మవిధులు సతాం, సత్పురుషుల యొక్క, సాధుజనుల యొక్క, సాధకుల యొక్క, ముముక్షువుల యొక్క రంజనం, హృదయానందమును కలిగించుటను, అంటే జ్ఞానబోధను చేయడాన్ని, విదధతి, దే గ్రాంట్, దే గివ్ అవుట్ చేస్తున్నారు. వీళ్ళేమిటి? స్వయం తీర్త్వా పరాం అపి తారయంతి. వాళ్ళు ఈ జ్ఞానాన్ని పొంది చేతనలను చైతన్యంగా మార్చుకోవడమే కాకుండా వారి యొక్క అతి మనోహరమైన, మృదు మధురమైన, సుసూక్ష్మమైన, గంభీరమైనటువంటి వేదాంత విశేష జ్ఞానంతో, ఆ జ్ఞానామృతంతో ముముక్షువుల యొక్క హృదయాలను కూడా జ్ఞానబోధలో ముంచుతున్నారు. పరాం తారయంతి. సో ఇంకా ఏముందండి? వామకేశ్వర తంత్రము అనే ఒక గ్రంథము ఉన్నది, మాటిమాటికి చెప్పుకుంటాం. ఈ వామకేశ్వర తంత్రంలో అరుణాఖ్యాం భగవతీం, అరుణ అనే పేరు కలిగినటువంటి భగవతీం అమ్మవారిని, అరుణాభం, అరుణాభం అంటే అరుణమైనటువంటి కాంతి, అరుణ కాంతి. విచింతయేత్, చింతయేత్ అంటేనే చాలు. విచింతయేత్,
విశేషముగా చింతించితే, చింతించాలి, చింతయేత్, చింతించవలెను, ధ్యానించవలెను. పాశాంకుశధరాం దేవీం ధనుర్బాణధరాం శివాం, ధనుర్బాణధరాం శివాం. 8 చేతులుగా వర్ణిస్తారు అమ్మవారిని వామకేశ్వర తంత్రం. అష్టబాహుం అంటే 8 చేతులు కలిగిన. 8 చేతులు ఏమంటున్నాయట? పాశ అంకుశధరాం అంటే పాశము అంకుశం 2 చేతులు అయిపోయి. ధనుర్బాణ, బాణధరాం ధనుసు బాణం మరో 2 చేతులు. వరద అభయహస్తాం, వరద ముద్ర ఓ చేత్తోని, అభయముద్ర ఓ చేతి, ఇంకా 2 చేతులు. పుస్తక అంటే విద్య, వేద విద్య అనుకోండి, ఆత్మవిద్య అనుకోండి. అక్షస్రగన్విత, పుస్తక స్రక్ అంటే పూలదండ మాల, స్రగన్వితం అంటే అక్షమాల, అక్షస్రగన్వితం. అక్ష అంటే ఏమిటి? ఆ నుంచి క్ష వరకు ఉండే అన్ని అక్షరములే అక్షమాల. అక్షమాల అంటే ఎంటైర్ లిటరేచర్, అంటే ఆ నుంచి క్ష వరకు ఉండే అన్ని అక్షరాల సముదాయంతో కూర్చబడినటువంటి మొత్తం లిటరేచరే అక్షమాల. అక్షస్రక్ అంటే స్రక్ అంటే కులదండని మామూలుగా, ఇక్కడ స్రక్ అంటే మాల. అక్షస్రక్ అంటే అక్షమాల అన్వితం కూడినట్టు. ఈ అష్టబాహం 8 చేతులు కలిగిన త్రినయనం అంటే భూత భవిష్యత్ వర్తమానాలనే వాటన్నిటినీ కూడా అతీతమైన వాటన్నిటినీ దర్శించగలిగేటటువంటి సామర్థ్యమే త్రినయనం. త్రినయనం అంటే ఇక్కడ కన్ను, ఇక్కడ కన్ను, ఇక్కడ వంకరగా మరో కన్ను, ఎబ్బెట్టుగా బయలాజికలీ అంటెనబుల్గా ఉంటుందని ఊహించకూడదు. త్రినయనం అంటే త్రికాల వేద్య అని అర్థం. ఖేలంతి అమృత అమృతౌ, అమృతం అనే సముద్రంలో ఖేలంతి విహరిస్తున్నటువంటి ఆ అమ్మవారిని విచింతయేత్ ధ్యానించవలెను. అని చదువుతాం శ్లోకం. అరుణాఖ్యాం భగవతీం అరుణాభాం విచింతయేత్ పాశంకుశధరాం దేవీం ధనుర్బాణధరాం శివం వరదాభయహస్తాం చ పుస్తకాక్షస్రగన్వితాం అష్టబాహుం త్రినయనాం ఖేలంతీం అమృతాం బుధౌ. అన్నీ చూడండి. భగవతీం ధరాం దేవీం బాహుం నయనాం ఖేలంతీం శివాం ద్వితీయ విభక్తిలో పెట్టారు. అటువంటి అమ్మను ధ్యానించవలెను. నువ్వు అంటగా నేనులా కూర్చి గురించి అంటే ద్వితీయ విభక్తి. అరుణాఖ్యాం భగవతీం అరుణాభాం విచింతయేత్ పాశాంకుశధరాం దేవీం ధనుర్బాణధరాం శివం వరద అభయహస్తాం చ పుస్తక అక్షస్రగన్వితాం అష్టబాహుం త్రినయనాం ఖేలంతీం అమృతం బోధౌ. అరుణ అంటే ఫుల్ ఆఫ్, పూర్ణము అని ఒక అర్థం. లేత సూర్యుని కాంతి, అరుణకాంతి, అరుణోదయము, ద డాన్ అంటే సంధ్యారాగం. పొద్దున చూడండి, రోజు ధ్యానానికి లేచేటప్పటికల్లా తూర్పున కరెక్ట్గా నాకు కనిపిస్తూ ఉంటుంది ఆ అరుణకాంతి. 5:45 ఇప్పుడే సూర్యోదయం అవుతూ ఉంటుంది. డాన్ అంటామే, ఆ లేత సూర్యుని కాంతి, అది పూర్ణత్వానికి చిహ్నం. పూర్ణత్వమే అరుణము. అరుణాం ఏవ అన్నారు, అందుకే భగవత్ అరుణామేవ భజంతి భజంతే భగవతి, ఏ భగవతి నిన్ను భజిస్తున్నా. ఈ విధంగా ఈ శ్లోకము చాలా రమ్యంగా, ఎంతో అందంగా ఉంటూ మనకు అత్యంత అద్భుతమైనటువంటి అర్థాలను కూడా ఇస్తుంది. ఒకసారి శ్లోకాన్ని అందరం కలిసి పఠించుకుందాం.
కవీంద్రాణం చేతః కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః కతిచిత్ అరుణాం ఏవ భవతి విరించి ప్రేయస్యాత్ తరుణతర శృంగారలహరీ గభీరాభిః వాగ్భిః విదధతి సతాం రంగనమణి.